హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ వ్లాగ్స్ ఫ్రమ్ జపాన్. సో ఇంతకు ముందు 2 వీడియోస్లో నేను మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాము, కొత్త ప్లేస్కి వచ్చాము అని చెప్పాను కదా. ఈ ప్లేస్ అంతా ఎలా ఉంటుందో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడే మేము ఫ్లాట్ నుంచి బయటకు వచ్చాము. సో ఇక్కడ మీకు కారిడార్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి చూస్తే మనకి ఒక రివర్ కనిపిస్తుంది. అక్కడ వాకింగ్ ట్రాక్ కూడా ఉంటుందంట. చాలా మంది అక్కడికి వెళ్ళి వాకింగ్ చేస్తూ ఉంటారు. ఈ రోజు కూడా వెదర్ చాలా బాగుంది, ఎండ ఉంది కదా. సో వాకింగ్ కి వెళ్ళి అక్కడ కొద్దిసేపు ఉండొచ్చు. కాకపోతే మేము ఇంకా వేరే ప్లేస్ కి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది అని చెప్పాను కదా, ఇలా ట్రైన్స్ ఎప్పుడు వెళ్తూ కనిపిస్తుంటాయి. ఇవన్నీ లోకల్ ట్రైన్స్, సేమ్ మన దగ్గర మెట్రో ఉంటుంది కదా అలా ఉంటాయి చూడడానికి లోపల కూడా. సో ఇది మా ఫ్లాట్ నుంచి కనిపించే రివర్. అండ్ ఇంకొక వైపు మనము ఇలా తిరిగామనుకోండి, ఇక్కడ అన్ని బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా. అండ్ ఇక్కడే మనకి ఈ అపార్ట్మెంట్ వెనకాల ఇలా కనిపిస్తుంది చూడండి, ఇది మౌంట్ ఫుజీ, జపాన్లో హైయెస్ట్ మౌంటైన్ అనమాట ఇది. సో మా ఫ్లాట్ నుంచి మాకు డైరెక్ట్గా మౌంట్ ఫుజీ వ్యూ ఉంది. ఓన్లీ సన్నీ డే రోజు, క్లౌడ్స్ లేకుండా ఉన్న రోజు మాత్రమే మనకి మౌంట్ ఫుజీ ఇదిగోండి ఇక్కడ ఇది కనిపిస్తుంది. హైయెస్ట్ మౌంటైన్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ ఒకటి ట్రయాంగిల్ షేప్ లో కనిపిస్తుంది చూడండి, ఇది ఒక జపనీస్ టెంపుల్ టాప్ మాత్రమే మనకి కనిపిస్తుంది. అది కూడా చాలా దూరంలోనే ఉన్నట్టుంది. కాకపోతే ఆ పైన ఉండే టాప్ ప్లేస్ ఒకటే మనకి కనిపిస్తుంది. సో ఇది మన ఫ్లాట్ నుంచి వ్యూ. లిఫ్ట్ దగ్గరికి వచ్చాము. లిఫ్ట్ ఇప్పుడు 5th ఫ్లోర్లో ఉంది, 6th ఫ్లోర్కి వచ్చింది, నెక్స్ట్ 7th ఫ్లోర్. అండ్ ఇక్కడ మా హస్బెండ్ చేతి కవర్ కనిపిస్తుంది కదా, ఈ కవర్ ఏంటంటే చాక్లెట్స్ కవర్. అది ఎందుకు అంటే ఈ అపార్ట్మెంట్లోనే నాకు ఒక ఫ్రెండ్ ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను తనని కలుద్దాం అనుకుంటున్నాను కానీ కలవలేదు. సో ఈరోజు వీలైతే కలిసి వాళ్ళ బాబుకి కొన్ని చాక్లెట్స్ అలా ఇద్దాము అని చెప్పేసి వెళ్తున్నాము. కాకపోతే తనకి ఫోన్ చేశాను, కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మేబీ వాళ్ళు ఇంట్లో లేరు అనుకుంటా. ఇంకా సరే బయటకి ఎలాగో వెళ్తున్నాం కదా, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ట్రై చేద్దాము. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేసి వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళకి చాక్లెట్స్ ఇచ్చి అలా ఒకసారి హాయ్ చెప్పేసి వద్దాము అని చాక్లెట్ కవర్ను కూడా తీసుకెళ్తున్నాం అనమాట. కనిపించే ఈ అపార్ట్మెంట్లోనే ప్రస్తుతం మేము ఉంటున్నాము. అండ్ మా బాల్కనీ నుంచి చూస్తే ఒక చిన్న పార్క్ కనిపిస్తుంది అనమాట. ఈ పార్క్లో ఇప్పుడు సండే రోజు, సో చాలా మంది పిల్లలు వచ్చి ఆడుకుంటున్నారు. అండ్ ఈ పిల్లల్లో అక్కడ ఒక ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని టీ-షర్ట్ వేసుకున్న అబ్బాయి కనిపిస్తుంది కదా, వాడు మావాడే. వచ్చి 1 వీక్ కూడా కాలేదు కానీ వాడికి చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. విపరీతంగా ఇంకా ఫ్రెండ్స్ అందరితో ఆడుకుంటున్నారు. వాళ్ళు కూడా మా ఇంటికి వస్తున్నారు, విపరీతంగా అల్లరి చేస్తున్నారు. అందరూ ఇండియన్సే కాదు, జాపనీస్ ఇంకా వేరే కంట్రీస్ పిల్లలు కూడా ఉన్నారు. వీడు జపనీస్ స్కూల్కి వెళ్తాడు కదా, సో అందులో చాలా మంది డిఫరెంట్ కంట్రీస్ పిల్లలు ఉంటారు. ఇంకా వాళ్ళకి మా వాడికి అందరు పరిచయం అయినట్టున్నారు. ఇక్కడ మొత్తం ఆటమ్ కదా, లీవ్స్ అన్ని కింద పడితే పిల్లలందరూ లీవ్స్ తో ఆడుకుంటున్నారు. మా వాడు మొత్తం లీవ్స్ తో ఆ స్వెటర్ మొత్తం నింపేశాడు. ఇక్కడ చూడండి ఎన్ని లీవ్స్ ఉన్నాయో. విను మేము పార్క్ పంపించకపోతే వాళ్ళు మా ఇంటికి వచ్చి మరీ డోర్స్ కొట్టి అక్కడ విపరీతంగా అల్లరి చేస్తున్నారు. ఫిలిప్పీన్స్ ఇంకా బ్రెజిల్ చాలా కంట్రీస్ నుంచి ఉన్న పిల్లలు ఉంటారు, జపనీస్ స్కూల్లో చదువుకుంటారు కదా వీళ్ళందరూ. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నారు. ఈ అబ్బాయి కూడా మార్నింగ్ మా ఇంటికి వచ్చాడు, అక్కడ స్వెటర్ వేసుకొని వెళ్తున్నాడు కదా. ఆటమ్ లీవ్స్ అన్ని కూడా ఇంకా ఆల్మోస్ట్ పడిపోయాయి, చెట్ల నుంచి రాలిపోయాయి అన్నమాట ఆకులు. అందుకే మనకి ఇక్కడ బయట ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా ఇలా కింద ఆకులు కనిపిస్తాయి. అండ్ వీటిని కూడా వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి చూడండి, ఆకులు వర్షం పడుతున్నట్టే ఉంది ఇక్కడ. మొత్తం రోడ్ అంతా లీవ్సే. అండ్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే, మా అపార్ట్మెంట్కి దగ్గరలోనే ఒక లైబ్రరీ ఉంటుంది అనమాట. సో మా పిల్లలు లైబ్రరీకి బుక్స్ అన్ని తెచ్చుకుంటున్నారు, ఫ్రీగానే ఇస్తారు. సో నేనైతే ఇంతవరకు ఒకసారి కూడా లైబ్రరీకి వెళ్ళలేదు. సో ఒకసారి వెళ్ళి చూద్దాము అని చెప్పేసి
వచ్చాను. నాకు తెలిసి మా బాబు మా పాప ఇద్దరు ఒక 10-15 టైమ్స్ రావచ్చు ఈ లైబ్రరీకి. గ్రీన్ ఎక్స్పో 2027 అనేది ఉంది. అండ్ ఇక్కడ లిఫ్ట్ ఉంది. లిఫ్ట్ లోపలికి వెళ్ళి ఏ ఫ్లోర్కి వెళ్ళాలో నాకు కూడా తెలీదు. పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే ఎలా ఉంటుందో ఈ లైబ్రరీకి వస్తే ఈజీగా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఒకసారి మీరు కూడా సైలెన్స్ని ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా బుక్స్ ఉన్నాయి అన్ని జపనీస్లో. కాకపోతే అసలు లోపల చాలామంది పబ్లిక్ ఉన్నా కూడా ఎవరు వాళ్ళ బుక్స్ తీసుకొని సైలెంట్గా చదువుకుంటున్నారు తప్ప అసలు కొంచెం కూడా సౌండ్ అవ్వట్లేదు. లైబ్రరీలో చాలా బుక్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అన్ని జపనీస్లోనే ఉన్నాయన్నమాట. ఇంకా మేము ఎక్కువసేపు ఉండలేదు. అందుకే మా ముందు ఒక చైనీస్ షాప్ ఉంది. ఇదేంటి రెస్టారెంటా? ఏదో రెస్టారెంట్ అంట. ఇక్కడ ఒక రోడ్ క్రాసింగ్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తున్నాము గ్రీన్ లైట్ కోసము. అటువైపు వెళ్తే చాలా షాప్స్ ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఒక బస్సు వెళ్తుంది. ఇక్కడ ఏదో షాపింగ్ మాల్ ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఏంటో నాకు తెలీదు. గ్రీన్ లైట్ వచ్చింది, సో ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ ఒక 7/11 ఉంది, అంటే ఇది ఒక కన్వీనియన్స్ స్టోర్. మా ఆయన ఇందులోకి వెళ్ళి ఒక కాఫీ తెచ్చుకుంటారంట. నెట్ చేయాలి, ఇంకా లోపలికి వెళ్తాం మనం కూడా. అప్పుడు ఇలాంటి షాప్స్కి వచ్చినప్పుడు విపరీతంగా స్నాక్స్ కొనుక్కొని తినేదాన్ని. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇవన్నీ మనల్ని విపరీతంగా అట్రాక్ట్ చేస్తాయి. తినండి తినండి, కొనండి కొనండి అని. పిల్లలు అయితే అస్సలు ఇక్కడికి వస్తే వీటిని కొనకుండా ఉండలేరు. కాఫీ మెషిన్ పెట్టు, దాని లోపల గ్లాస్ పెడుతున్నారు. బటన్ ప్రెస్ చేస్తే ఏంటి ఏమొచ్చి పడుతుంది? కాఫీ వితౌట్ మిల్క్, వితౌట్ షుగరు. మనకి షుగరు ఇంకా మిల్క్ ఏది కావాలంటే అదే. అదిగోండి ఇక్కడ ప్యాకెట్స్ ఉంటాయి, ప్యాకెట్స్లో నుంచి తీసుకొని మనము యాడ్ చేసుకోవడమే. అదేంటి షుగరా? కాదు, స్టిక్ కలుపుకోవడానికి. ఓకే, ఇది మిల్క్ కాఫీ మా ఆయన తీసుకున్నది. ఇది కూడా షుగర్ లిక్విడ్ కదా, ఇది లిక్విడ్ షుగర్, షుగర్ సిరప్ అన్నమాట. షుగర్ పౌడర్ ఉంటుంది, సిరప్ ఉంటుంది. బాగుందా? ఇక్కడ మేము నడుచుకుంటూ వెళ్ళే దారిలో చూడండి మొత్తం అన్ని అపార్ట్మెంట్సే. ఈ అపార్ట్మెంట్స్లో రెంట్కి వచ్చి ఎక్కువ ఉంటుంది కదా మనకంటే. ఎందుకు ఇవన్నీ ప్రైవేట్ అపార్ట్మెంట్సా? ఓకే, ఇవన్నీ ప్రైవేట్ అపార్ట్మెంట్స్ అంట. మేము ఉండేదేమో యూఆర్ అపార్ట్మెంట్ అంటారు. సో వీటికి రెంట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ముందు కొంచెం అమౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే రోడ్ పక్కనే ఉంటుంది కదా, వీళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉంటాయి అన్నమాట అన్ని షాప్స్ కానివ్వండి ఏదైనా కూడా. అండ్ ఈ అపార్ట్మెంట్స్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఇక్కడ ఒలింపిక్ అని చెప్పేసి ఒక స్టోర్ ఉంది. ఈ స్టోర్ కూడా నార్మల్ అన్ని జపనీస్ స్టోర్స్ లాగానే ఇట్లా జపనీస్ గ్రోసరీస్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇంకా స్నాక్స్ కానివ్వండి అలాంటివి ఉంటాయి. నేను ఒకరోజు వెళ్ళి లోపలికి చూసి వచ్చాను. సో ఇంకా ఇప్పుడు వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ లేదు, అందుకే బయట నుంచి అలా చూపిస్తున్నాను. మనం కొంచెం అలా వాకింగ్ చేస్తూ ముందుకు వెళ్దాము. మేము రోడ్ క్రాస్ చేస్తున్నాము. మాకు ఎదురుగా ఒక బిల్డింగ్ అనిపిస్తుంది చూడండి మీకు. అది మొత్తం అంతా బ్లాక్ షీట్స్ అవి వేసి కవర్ చేశారు. అది వార్డ్ ఆఫీస్ అనమాట. ఇక్కడ వార్డ్ ఆఫీస్ అంటే మన దగ్గర మున్సిపల్ ఆఫీస్ లాగా కదా. మేము ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మా బాబు కూడా స్కూల్ చేంజ్ అయ్యాడు కదా. సో మా బాబు స్కూల్ నేను ఇంతవరకు చూడలేదు. 1 వీక్ నుంచి వాడే వెళ్తున్నాడు స్కూల్కి. మా ఆయన తీసుకెళ్ళి ఒక 2-3 టైమ్స్ నన్ను డ్రాప్ చేసి వచ్చారు. నేను ఇంకా వేరే వర్క్స్లో బిజీగా ఉండి అసలు ఇంతవరకు వాడి స్కూల్ని చూడలేదని చెప్పేసి ఒకసారి వెళ్ళి చూసి వద్దాము, నాకు కూడా ఐడియా ఉంటుంది ఎలా ఉంటుంది వాడి స్కూల్ అని చెప్పేసి స్కూల్ని చూడడం కోసం వస్తున్నాను అనమాట. మామూలుగా ఇక్కడ జపాన్లో అన్ని జపనీస్ స్కూల్స్ ఒకేలాగా ఉంటాయి. ఎక్కడ ఊరికి వెళ్ళినా కూడా జపాన్లో మనం ఈజీగా జపనీస్ స్కూల్ని గుర్తుపట్టవచ్చు. ఇదిగోండి మనకి ఎదురుగా కనిపిస్తున్న ఈ బిల్డింగే జపనీస్ స్కూల్ బిల్డింగ్. అది మా బాబు చదువుకునే స్కూల్లో. నేను లోపలికి అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే అక్కడ ఏదో
ప్రోగ్రామ్ జరుగుతున్నట్టుంది. పిల్లలు కొంతమంది ఆడుకుంటున్నారు గ్రౌండ్లో. సో మనం దగ్గరికి వెళ్ళి ఇంకా వీడియో తీయకూడదు, అందుకే ఇక్కడ దూరం నుంచే ఉండి అలా చూపిస్తున్నాను. సో నడుచుకుంటూ మా బాబు వాళ్ళ స్కూల్ నుంచి ఇలా కొంచెం ముందుకు రాగానే మాకు అక్కడ మెగా డాంకీ అని చెప్పేసి ఒక షాప్ కనిపించింది. సో ఒకసారి అలా షాప్కి వెళ్ళి చూద్దాము అన్నిటి వైపు వచ్చాము. యాక్చువల్గా మేము ఇంతకు ముందున్న ఏరియాలో కూడా మా ఇంటికి దగ్గరలోనే డాంకీ అని ఒక షాప్ ఉండేది. అందులో కూడా చాలా వరకు జాపనీస్ గ్రోసరీ, స్నాక్స్ ఇలాంటివి దొరుకుతాయి అనమాట. జ్యూస్, మ్యాంగో జ్యూస్ అవి ఇవి ఉన్నాయి. అండ్ కోకోనట్ వాటర్ కూడా ఉంది. అక్వా కోకో అంట, కోకోనట్ వాటర్. ఇంకా మ్యాంగో జ్యూస్ చిన్నది ఒకటి ఉంది. అన్ని వెరైటీ జ్యూసెస్, స్వీట్స్, జాక్ ఫ్రూట్ పీసెస్ కవర్స్ లో వేసి అమ్ముతున్నారు. ఇదిగో ఈ బనానా పీసెస్ ని కూడా ఫ్రోజన్ గా అమ్ముతున్నారు. స్లైస్డ్ స్టీమ్డ్ బనానాస్ అంట. అన్ని ఫ్రోజన్ చికెన్. మాకు ఇక్కడ ఫ్రోజన్ చికెన్స్ దొరుకుతాయి. ఇవి మెషిన్స్ తో కట్ చేసినట్టున్నారు చూడండి. స్లైసెస్, బోన్ కూడా ఇలా కట్ అయిపోయింది. కట్ చికెన్ ఏంటి తమ్మా ఇదేంటి తమ్మా మీట్. ఓకే, ఇవేమో చికెన్ లెగ్స్. ఇది పెద్ద పెద్ద ప్యాకెట్స్, ఇవి తీసుకోవచ్చు కదా. పెద్ద పెద్ద చికెన్ పీసెస్ మొత్తం ఫ్రోజన్. ఇక్కడేమో పోర్క్, బీఫ్ కూడా ఉంటాయి, కానీ మనం ఈ సెక్షన్ దగ్గరికి రాము. నేను ఇప్పుడు చాక్లెట్ సెక్షన్ దగ్గరకు వచ్చాను. ఇదిగోండి చాక్లెట్స్. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదేంటో మరి గిఫ్ట్ ప్యాక్ చేసి మరి ఉంది. అంటే ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా, సో క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ ఇప్పుడు గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి చాలా మంది ఇవి కొంటారు. ఇవన్నీ చాక్లెట్స్, రెడ్ కలర్ ప్యాకెట్స్. అండ్ నేనేమో ఒకప్పుడు ఇక్కడ చాకోపాయ్ ఉంది, ఇది విపరీతంగా తినేదాన్ని. కానీ ఇప్పుడు మానేశాను, ఎందుకంటే స్వీట్స్ ఎక్కువ తింటే వెయిట్ ఎక్కువ అవుతున్నానని చెప్పేసి వెయిట్ రెడ్యూస్ చేసుకుంటున్నాను అనమాట. ఈ ఫ్రైడ్ చికెన్ పీసెస్ ఇలా ప్యాకెట్స్లో పెట్టి అమ్ముతున్నారు. ఒక ప్యాకెట్ 580 yens అంట. అంటే మన కరెన్సీలో ఎంత, ఆల్మోస్ట్ 300 అనుకోండి. ఇదిగో ఇవి కరాగే చాలా ఉన్నాయి ఇవి. అండ్ ఇక్కడ ఏంటంటే ఎక్సర్సైజ్ చేసే ట్రయల్ మెషిన్స్ ఉన్నాయి. సో మేము కూడా వీటిని కొద్దిసేపు ట్రై చేసాము. మనం బయటికి వెళ్ళి వాకింగ్, జాగింగ్ ఇలా చేయలేని వాళ్ళ కోసం ఇంట్లోనే ఉండి ఎక్సర్సైజ్ చేసుకునే ఎక్విప్మెంట్ ఇదంతా కూడా. ఈ సెక్షన్ అంతా కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డివైసెస్ ఉన్నాయి. సో మేము కూడా కొద్దిగా ట్రై చేసాము. ఇది చూడండి కార్లు ఎలా వైబ్రేట్ అవుతున్నాయో, మంచి బ్లడ్ సర్క్యులేషన్ కూడా కార్లకి అవుతుంది. సో మాకైతే చాలా బాగా అనిపించాయి. మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసాము. ఇంటికి వెళ్ళి చాలా సేపు ఉన్నాము. కొన్ని గ్రాసరీస్ కూడా షాపింగ్ చేసాము. బయటకు వచ్చేసరికి టైం 4:30 అయింది. విపరీతంగా చలి కూడా ఉంది. ఇంకా అందుకే నేను కంప్లీట్గా మాస్క్ పెట్టుకొని కవర్ చేసుకున్నాను. ఎందుకంటే గాలి, విపరీతంగా గాలి వస్తుంది, చల్లటి గాలి. ఇంకా చెవుల్లోకి ఆ గాలి వెళ్తే జ్వరం వస్తుంది. అండ్ ఇక్కడ ఒక గ్రౌండ్ ఉంది. గ్రౌండ్లో చాలామంది పిల్లలు ఆడుకుంటున్నారు. నేను మా బాబుని కూడా చెప్పాను చాలాసార్లు వెళ్ళి గ్రౌండ్లో ఆడుకోరా అని చెప్పేసి, ఎందుకంటే పిల్లలు ఇక్కడ బాస్కెట్బాల్, ఫుట్బాల్ ఇలా ఆడుకుంటారు. ఇదే లైబ్రరీ. ఇందాక మేము లోపలికి వెళ్ళాము కదా స్టార్టింగ్లో, వీడియో స్టార్టింగ్లో మీకు చూపించాను కొన్ని బుక్స్. యాక్చువల్గా లోపల ఎక్కువ వీడియో తీయలేదు, చాలా సైలెంట్గా ఉంది అని. చల్లగా గాలి వస్తుంది. సో ఈ ఆటమ్ లీవ్స్ అన్నీ కూడా అటు ఇటు పరిగెడుతున్నాయి. క్రిస్మస్ వస్తుంది కదా, సో లైబ్రరీకి ముందు ఇలా క్రిస్మస్తో తయారు చేసిన బొమ్మలు, పేపర్ కటింగ్స్ పెట్టారు. మౌంట్ ఫుజీ నైట్ వ్యూ చూడండి, ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది. కదా ఏమేమి కొనుక్కొచ్చామంటే ఫ్రైడ్ చికెన్ పీసెస్, ఈ ప్యాకెట్ 580 yens. నెక్స్ట్ కొంచెం వెజిటబుల్స్ లాంటివి తీసుకొచ్చాం. అంటే ఇది హోరెన్స్, పాలకూర. నెక్స్ట్ ఒక బటర్ ప్యాకెట్. నెక్స్ట్ ఏమో ఇది చెస్నట్ మిల్క్, చెస్నట్స్ అని చెప్పేసి ఇక్కడ అమ్ముతారనమాట. సో ఆ చెస్నట్తో చేస్తారనుకుంటాం. మరి మిల్క్లో చెస్నట్ పౌడర్ కలిపారో ఏంటో తెలియదు నాకు. మేము ఫస్ట్ టైం చూసాము, సో కొనుక్కొచ్చాము. అండ్ నెక్స్ట్ ఒక బ్రెడ్ తీసుకొచ్చాము.
ఇక్కడ అందరూ కూడా బ్రెడ్స్ నూడిల్స్ విపరీతంగా తింటారు, అందుకే అందులో చాలా వెరైటీస్ ఉంటాయి. షాప్స్కి వెళ్తే అసలు ఎన్ని వెరైటీ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయి అసలు, ఇంకా చాలా వెరైటీ నూడిల్స్ కూడా ఉంటాయి. అండ్ ఇదేమో ఒక వెజ్ సలాడ్, నెక్స్ట్ కొన్ని బనానాస్, ఇంకా ఫ్రోజన్ చికెన్, ఇంకా ఇది ఏంటి కోకోనట్ వాటర్. ఫ్రెష్ కోకోనట్ వాటర్ తాగితే బాగుంటుంది, కాకపోతే ఇక్కడ మనకి ఫ్రెష్ కోకోనట్ వాటర్ దొరకదు కాబట్టి ఇలా బాటిల్స్లోనే మేము కొనుక్కొని తాగాలన్నమాట. అండ్ చాలా వరకు కూడా ఫ్రోజన్ ఐటమ్స్ ఉంటాయి. ఇదిగోండి ఫస్ట్ టైం ఇది కూడా తీసుకోవడము. ఇదేంటంటే పరాటానే కదా, ఇది పరాటా 290 ఏమో ఉంది ఈ ప్యాకెట్. ఇందులో 5 పరాటాస్ ఉన్నాయి. ఇవి ఫ్రోజన్ ఏం కాదు, నార్మల్గానే పెట్టుకొని మనం తినాలనుకున్నప్పుడు వేడి ప్యాన్ పైన దీన్ని వేసి, లేకపోతే మైక్రోవేవ్ ఉంటే మైక్రోవేవ్లో అయినా పెట్టుకొని కొద్దిసేపు పెడితే మనకి ఇది సేమ్ బయట రెస్టారెంట్స్లో అమ్మే పరాటా ఎలా ఉంటుందో అలా రెడీ అవుతుంది. దీన్ని ఏం చక్క మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినేసి ఫాస్ట్గా ఈజీ బ్రేక్ఫాస్ట్ అనమాట, తొందరగా అయిపోతుంది కాబట్టి చేసుకొని వెళ్ళొచ్చు. సో ఇంకా ఇక్కడికి వచ్చే ముందు నేను ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బాబుని కూడా కలిసి కొన్ని చాక్లెట్స్ ఇచ్చి వచ్చాను, కాకపోతే అక్కడ వీడియో తీయలేదు. ఇంకా ఈ వీడియో ఇక్కడితో సమాప్తం. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై. సేన రామ టైమ్ షో.